సాయుధ పోరాటమే ధ్యేయమని, స్వాతంత్ర భారతావని మన స్వప్నమని బలంగా నమ్మిన వ్యక్తి నేతాజీ. దేశానికి స్వాతంత్రం కావాలంటే ప్రతి ఒక్క భారతీయుడు సైనికుడిగా మారి ప్రాణాలు అర్పించాలని నినదించారు సుభాష్ చంద్రబోస్. భారతదేశ చరిత్రలో జయంతి తప్ప వర్ధంతి లేని మహావీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. నాకు మీ రక్తాన్నివ్వండి, మీకు నేను స్వాతంత్రాన్ని ఇస్తాను అన్న నినాదంతో భారతావని కదిలించారు. స్వాతంత్రం కోసం పోరాడిన భారతదేశ కీర్తి కిరీటం ఆ మహోన్నతుడు. జననం తప్ప మరణం లేని అమరవీరుడు. భారత్కు ఆయుధాలతో పోరాటం కూడా తెలుసని చాటి చెప్పిన మహోన్నతుడు చంద్రబోస్. స్వాతంత్ర పోరాటం అహింసా మార్గంలోనే కాదు, వీర మార్గంలోనూ బ్రిటిషర్లపై పోరాడదామని పిలుపునిచ్చిన మహావీరుడు. రైట్, ఆ మహానేతకు సంబంధించి రాజ్ న్యూస్ ప్రత్యేక డిబేట్ అయితే ఇవాళ కొనసాగిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుతూ నాతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కప్పర్ ప్రసాద్ గారు, విశ్లేషకులు, అండ్ అలాగే విజయరామారావు గారు, బీజేపీ మాజీ మంత్రి. నమస్తే అండి. కప్పర్ ప్రసాద్ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు రావాల్సిన గుర్తింపు రాకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? భారతదేశ స్వతంత్ర పోరాటాన్ని మనం ఒకసారి గమనిస్తే ఇప్పుడు జరుగుతున్న చరిత్రలో వస్తున్నటువంటి పాఠ్యాంశాలలో చాలా అంశాలు మనకు మిస్ అయినాయి. అప్పుడు జరిగినటువంటి సంఘర్షణకు సంబంధించి, అప్పుడు జరిగిన పోరాటానికి సంబంధించి అనేక అంశాలు మిస్ అయినాయి అనేది స్పష్టంగా చెప్పొచ్చు మనం. అంటే కేవలం గాంధీ మహాత్ముని గారి అహింసావాదం ద్వారానే స్వాతంత్రం సిద్ధించింది అనే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ వేల మంది రక్తతర్పణ ద్వారా మనకు స్వతంత్రం లభించింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ ఆ పేరుతో ఒక సైన్యాన్ని స్థాపించి, ఆ సైన్యాధ్యక్షుడిగా సుభాష్ చంద్రబోస్ గారు ఉండి మిలిటరీతో పాటు అంటే సాయుధ శిక్షణ తీసుకొని అప్పటి బ్రిటిష్ సైన్యం మీద యుద్ధాన్ని ప్రకటించారు. వారు యుద్ధాన్ని ప్రకటించిన క్రమాన్ని మనం చూస్తే కనుక భారతదేశంలో ప్రతి పౌరుడు ఒక సైనికుడిగా తయారు కావడానికి సిద్ధమవుతున్నటువంటి రోజులలో సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తనకు భిన్నమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న క్రమం మనము గమనిస్తే తెలుస్తూ ఉంటుంది. అందులో గాంధీ గారికి సుభాష్ చంద్రబోస్ గారికి మధ్యన సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు, ఆచరణపరమైనటువంటి అనేక రకాల విభేదాల మూలంగా సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వాన్ని గాంధీజీ గారు అంగీకరించారు. ఆయన ఎన్నికలలో అంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు నిర్వహించి ఎన్నికలలో ఆయన అధ్యక్షుడిగా, ఏఐసిసి అధ్యక్షుడిగా ఎన్నికైనా కూడా ఆయన ఆధిపత్యాన్ని అంటే ఆయన అధ్యక్షుడిగా కొనసాగడాన్ని గాంధీజీ గారు ఒప్పుకోరు. కాబట్టి ఆయన దానికి రిజైన్ చేసి బయటకు వచ్చినటువంటి సందర్భం కూడా మనం గమనిస్తాం. ఎందుకంటే ఆయన ఆచరణ ఆయనది, నా ఆచరణ నాది, ఇద్దరం ఏ ఆచరణ అయినా కూడా దేశ హితం కోసము, దేశ స్వతంత్రం కోసమే అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. అయితే దాని తర్వాత వచ్చినటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ అంటే 40 ఏళ్ళు మనకు స్వతంత్రం రావడం, స్వతంత్రం తర్వాత ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చరిత్రను పూర్తిగా వక్రీకరించి కేవలం కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే పోరాటంలోనే ఈ స్వతంత్రం సిద్ధించింది అనే విధంగా చరిత్రను వక్రీకరించి అనేక రకాలైనటువంటి కథనాలను జనంలోకి తీసుకుపోవడం వల్ల నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి యొక్క వ్యక్తిత్వం కానీ, ఆయన పోరాట పటిమ కానీ చాలామంది ప్రజలకు తెలుసుకోలేకుండా పోయినారు. బయట అనేక రకాల పుస్తకాల ద్వారా లేకపోతే ఇతర సమాచారం ద్వారా నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంబంధించినటువంటి అనేక కథనాలు మనం చదివినాం. అయితే మనకు పాఠ్య పుస్తకాలలో వచ్చిండేది కూడా కొంత నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క కొంత అంశం మాత్రమే. వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో అదే పాఠ్య పుస్తకాలలో పెట్టి ప్రజలకు తెలియజెప్పడం లాంటి అనేక సంఘటనల్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే దేశ స్వాతంత్రంలో ఒక సాయుధ పోరాటం జరిగింది. ఆ సాయుధ పోరాటానికి సుభాష్ చంద్రబోస్ గారు నాయకత్వం వహించారు. అప్పుడే అంటే దేశం నుంచి స్వాతంత్రాన్ని ప్రకటించుకొని ప్రత్యేకమైనటువంటి కరెన్సీని, తర్వాత రాజ్యాంగాన్ని, విధులను కూడా ఆయన ప్రకటించి దేశానికి ఒక పతాకాన్ని కూడా తీసుకొస్తున్నటువంటి క్రమంలో ఆ రోజు ఆయన పోరాటం జరిగింది అనేటువంటి విషయం ఇప్పటి ప్రజలకు ఇంకా తెలియకుండా అడ్డుకోవడం కోసం అప్పటి ప్రభుత్వం చేసినటువంటి దాన్ని కుట్ర అని కూడా అనొచ్చు. ఎందుకంటే గాంధీజీ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్వతంత్రం తెచ్చింది, స్వతంత్రం వీళ్ళే మూల కారణమైనటువంటి చెప్పే అంశాలను ఎక్కువగా తీసుకున్నారు. కాబట్టి సుభాష్ చంద్రబోస్ యొక్క చరిత్ర ఎక్కువగా ప్రజలకు తెలియకుండా పోయింది అనేది వాస్తవం. రైట్, విజయరామారావు గారు, మీరేం చెప్తారు? ఆ మహానేత గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేదంటారా? ఇప్పుడు ఆయన స్వతంత్ర పోరాటం జరుగుతున్న సందర్భంగానే మహాత్మా గాంధీ తోటి ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మంది నాయకులతో విభేదించి ఇప్పుడు మీరు చేసే పోరాటం ద్వారా స్వాతంత్రం రావడం జాప్యం జరుగుతుంది, స్వాతంత్రం రాకపోవచ్చు. కాబట్టి మనం ఒక డిఫరెంట్ లైన్ మనం ఎన్నుకోవాలి. అది
ఈ శాంతియుత మార్గం కాదు అని వాళ్ళతో విభేదిస్తూనే కాంగ్రెస్ పార్టీలో కొనసాగినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ వారి వ్యక్తిత్వాన్ని, వారి యొక్క ఉన్నత ఆశయాలను మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఏమంటే, నేతాజీ సుభాష్ చంద్రబోసు అలనాడే అత్యధికమైన విద్యాబుద్ధులు నేర్చినటువంటి దేశభక్తులు. వారు ఇంగ్లాండ్ ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడు ఐసిఎస్ ఎగ్జాముకు హాజరై వారు ఆనాటి ప్రభుత్వం పెట్టినటువంటి పరీక్షలో అగ్రగణ్యమైన శ్రేణిలో ఉత్తీర్ణుడైన వ్యక్తి, ఒక అత్యున్నతమైన అధికారాన్ని ఐసిఎస్ ద్వారా అందుకోగలిగిన అవకాశాలు ఉన్నటువంటి వ్యక్తి, మళ్ళీ అందులో కూడా ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, ధైర్య సాహసాలు కలిగినటువంటి నాయకుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో మరి అధ్యక్షునిగా కొనసాగేందుకు కూడా గాంధీ మహాత్ముడు ఒప్పుకోలే. ఎందుకంటే ఆయన యొక్క శక్తి, పోరాట పటిమ ఇది డిఫరెంట్ గా ఉంది. ఈయన వల్ల మాలాంటి వాళ్ళందరికీ ప్రమాదం, మా ఉనికికే ప్రమాదం, వీరి వల్ల నిజంగా స్వాతంత్రం వచ్చినా మాకు అక్కర్లేదు, లేదా బ్రిటిష్ వాళ్ళను ఈయన లొంగ తీసుకోగలుగుతాడు మాకంటే ముందుగా, వేగవంతంగా, మరి వాళ్ళందరినీ లొంగ తీసుకునే అవకాశం ఉందనే గాంధీ మహాత్ముడు ఉంటే మాలాంటి వాళ్ళ ఆధిపత్యం ఉండాలి, మాలాంటి వాళ్ళ ఆధిపత్యం క్రిందనే దేశ స్వాతంత్రం రావాలి. కానీ ఇలాంటి యువకులు, ఉత్సాహవంతులైనటువంటి, దేశభక్తి కలిగిన, అత్యున్నతమైన చదువులు కలిగిన, అందులో ఆ ప్రభుత్వంలో ఒక పెద్ద స్థాయి పొందగలిగినటువంటి వ్యక్తిని మరి పోరాటం చేస్తున్న సందర్భంగా వాళ్ళు బహిష్కరించినా సహకరించలేదు, మరి అనేక ఇబ్బందులు పెట్టారు. అందువల్లనే మరి ఆయన ఒక విభిన్నమైన పోరాటానికి సిద్ధమై మన స్వాతంత్ర పోరాటం చేసాడు. మరి చేసి ఆయన చరిత్రను చేసినటువంటి ఆ వ్యక్తి యొక్క చరిత్రను స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజంగా అనేక పుటలలో భారత స్వాతంత్ర సంగ్రామ పోరాట నేతల చరిత్రలు, మరి వాళ్ళు ఏం చేసిరో ఏం చేయలేదో, ఎంతవరకు చేసిరో, కానీ ఘనంగా పెద్ద పెద్ద అక్షరాలతో అనేక పేజీలలో ముద్రించుకున్నటువంటి ఈ ప్రభుత్వ అధినేతలు అసలైన వాళ్ళను మర్చిపోయినరు. అయితే ఈనాడు మనం ఒకటి గమనించదగ్గ విషయం ఏమంటే, ప్రభుత్వంలో నాకు మంచి పోస్ట్ వస్తే చాలు, నాకు అధికారం ఉంటే చాలు, నాకు ఒక హోదా ఉంటే చాలు, నేను మరి ఏదైనా చేయగలుగుతానని ఈనాడు వెంపర్ల పడుతున్నటువంటి, వేటాడుతున్నటువంటి, వెంటబడుతున్నటువంటి సమాజంలో అలాంటి వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి మనకు కనిపించడు. మరి వారు చూపించినటువంటి ఆదర్శం, వారి యొక్క నిజాయితీ నిబద్ధత, వారి యొక్క పోరాట పటిమ, ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు దేశంలో నుండి వీళ్ళను బ్రిటిష్ వాళ్ళను పంపిస్తే దేశంలో ఉన్న ఈ నిరుద్యోగ సమస్య, అజ్ఞానం, అంధకారం, నిరక్షరాస్యత, వీటిని నిర్మూలించగలిగిన అనేక ఆలోచనలతో ఉన్నటువంటి నేతాజీ నిజంగా మిస్ అవ్వడం, లేకపోవడం, మధ్యంతరంగా మరి ఆయన కనుమరుగు కావడము, ఇది దేశ ప్రజలకు నిజంగా ఒక దురదృష్టకరమైన అంశంగా మనం భావించాలి. వారు ఉంటే ఈ దేశ పరిస్థితి ఇంకోలాగా ఉండేది, ఈ దేశం యొక్క గతి ఇంకోలాగా ఉండేది. మరి అలాంటి వ్యక్తులు ఈనాటి వ్యవస్థలో ఈనాడు ప్రబలంగా ఎక్కడ చూసినా అవినీతిమయం, కుంభకోణాలమయం, పదవుల కొరకు, ఆస్తుల కొరకు, మరి అనేక అడ్డదారులు దొరుకుతున్నటువంటి ఈనాటి రాజకీయ నాయకులను చూడగలుగుతున్నది ఈనాడు భారత సమాజం. మరి గతంలో దేశ స్వాతంత్రంలో ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్ర బోస్ లాంటి నాయకులు, నాయకత్వం, అలాంటి అచంచల దృఢమైన దీక్ష, మరి నిజాయితీగా దేశ సమగ్రత కొరకు, దేశ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేయగలిగిన నాయకత్వాన్ని ఆ రోజు ఆయన చూపించుడు. ఇప్పుడు కూడా అలాంటిది వస్తే బాగుండేది అనేది నా భావం. ఎస్, లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. నమస్తే అండి ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే మేడం. ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, 75 ఏండ్ల స్వాతంత్ర దేశంలో
నేతాజీ స్మారకం అండ్ అలాగే ఆయన కీర్తి భవిష్యత్తు తరాలకు కూడా అందించే ఏర్పాటు లేకపోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అండ్ ఆ మహానేతకు సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే నేను 2 పాయింట్స్ పెద్దలు ఇంతకుముందు వీరరామారావు గారు సీనియర్ నాయకులు, దాని తర్వాత సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్ గారు 2 విషయాలు చెప్పారు. కానీ నేను ఇంకొక విషయం దాన్ని జోడించాలనుకుంటున్నా. 1900 అంటే ఈ మొత్తం నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క 39 కాంగ్రెస్ ఏఐసిసి మహాసభలు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆయన 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన భారతదేశాన్ని విడిచిపెట్టి పోయిన తర్వాత జపాన్ తో, జర్మనీతో, మిగతా ప్రవాసీ భారతీయులతో కలిసి బ్రిటిష్ వ్యతిరేకంగా యుద్ధం చేయడం కోసం ఒక సైన్యాన్ని తయారు చేసుకోవడము, ఇవన్నీ జరుగుతున్నప్పుడు భారతదేశంలో జరిగిన పరిణామాలను అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఎందుకు అంటే 1925లో ప్రారంభమైనటువంటి కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్ట్, అప్పుడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ, సుభాష్ చంద్రబోస్ గారిని కలకత్తా నగరంలో కార్టూన్స్ వేసి అవమానపరిచింది. పంది మూతితోటి హిట్లర్ బూట్లు నాకేటువంటి వ్యక్తిగా, అంటే ఒక చిత్రీకరణ, హిట్లర్ బూట్లు నాకుతున్నట్టుగా చిత్రీకరించి కలకత్తా గోడల మీద అతుకుపెట్టింది. ఇది కమ్యూనిస్ట్ వాళ్ళ దేశభక్తి. అంటే కమ్యూనిస్ట్ వాళ్ళ ఎంత దేశభక్తులు అంటే భారతదేశం కోసం పోరాటం చేసినాం అనేది హిట్లర్ కు బూట్ నాకే విధంగా చిత్రీకరించి రష్యాకు సపోర్ట్ చేస్తే మేము భారతదేశం దేశభక్తి ఉన్నట్టు, లేకపోతే లేదని. ఎందుకంటే ఇంగ్లాండ్, రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్ కలిపి ఒక కూటమిగా ఉన్నాయి. జర్మనీ, జపాన్, తర్వాత ఇటలీ, ఇవి ఒక కూటమిగా ఉన్నాయి. కాబట్టి రష్యా ఉంటే మేము ఉంటాం, రష్యా లేకుంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉండదు అనేటువంటిది రష్యా ఇచ్చిన పిలుపు. కాబట్టి రష్యాను రక్షించటం కోసం భారతదేశ స్వతంత్రంలో బ్రిటిష్ వాళ్ళ నుంచి విడిపించుకోవడానికి చేస్తున్న సుభాష్ చంద్రబోస్ లాంటి వీరుల ప్రయత్నాన్ని ఈ విధంగా దుర్మార్గంగా, నేను కమ్యూనిస్టుల గురించి మాట్లాడుతున్నా, ఎంత దేశద్రోహులు అంటే సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తులను పందిమూతితోటి కుక్కను నన్ను బూటు నాకుతున్నట్టుగా, హిట్లర్ బూట్ నాటుతున్నట్టుగా చిత్రాలు, కార్టూన్స్ వేసి అవమానం చేసినటువంటి వెస్ట్ బెంగాల్, ఈరోజు కలకత్తా నగరం. ఈరోజు మమతా బెనర్జీ గారు మాట్లాడుతున్నారు, సరే వారి దినాన్ని హాలిడేగా ప్రకటించాలని. ఎందుకు చెప్తున్నా అంటే ఈ కమ్యూనిస్టు ప్రభావంతో ఉన్నటువంటి నెహ్రూ పాలన, ఈ కమ్యూనిస్టు ప్రభావంతో, రష్యా యొక్క ప్రభావంతో నెహ్రూ పాలన సుభాష్ చంద్రబోస్ యొక్క స్వతంత్ర పోరాట ఉద్యమాన్ని చిన్నగా చేసే ప్రయత్నం చేసింది. ఇదే ప్రధానమైనటువంటి మూల కారణంగా నేను భావిస్తా. ఎందుకంటే కమ్యూనిస్టు భారతదేశ స్వతంత్రం రాగానే ఈ దేశ చరిత్ర మొత్తం కమ్యూనిస్టు భావజాలంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల చేతుల్లో ఉంది. లేదా ఇస్లాం భావజాలంతో, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా ఇంచుమించుగా ఇస్లాం భావజాలంతో పనిచేశారు. ఆయన మౌలానా ఆజాద్ ఎవరో ఒక ఆయన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాడు. ఆయన కాగానే ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టరీ రీసెర్చ్ అని దాని ఒక ప్రభుత్వ పక్షాన ఏర్పడినటువంటి ఒక అధికారిక సంస్థ భారతదేశ చరిత్రను వక్రీకరించే ప్రయత్నంలో భారతదేశంలో అలెగ్జాండర్ ది గ్రేట్, అక్బర్ ది గ్రేట్, లేదా ఔరంగజేబ్ ది గ్రేట్, బహుమనీ సార్ ది గ్రేట్, హైదరాబాద్ నిజాం ఇస్ ఆల్సో గ్రేట్. ఇది వాళ్ళ యొక్క చరిత్రను నిర్మించినటువంటి ఒక కోణాన్ని ఈ దేశంలో చూపించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే సుభాష్ చంద్రబోస్ యొక్క చరిత్రను తెరమరుగయ్యే విధంగా ప్రయత్నం చేశారు. ఎందుకు అంటే ఆయన జర్మనీ, జపాన్ తో కలిసి ఆజాద్ హిందూ ఫౌజ్ స్టార్ట్ చేసి అండమాన్ ను విడిపిస్తూ అక్కడ నుంచి చిటగాంగ్ ద్వారా ఈ భారతదేశం యొక్క ఈశాన్య ప్రాంతాల్లో యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధంలో వేలాది మంది అంటే ఆజాద్ హిందూ ఫౌజ్ సైనికులు మృతి చెందారు. తర్వాత సరే అక్కడ మాన్సూన్ తర్వాత వచ్చినటువంటి యుద్ధంలో వచ్చినటువంటి సమస్యలు, బ్రిటిష్ సైన్యం, ఇవన్నీ ఫలితంగా జరిగినటువంటి యుద్ధంలో సరే భారతదేశం ఒక రకంగా ఆజాద్ హిందూ ఫౌజ్ ఓడిపోయినప్పటికీ కూడా సుభాష్ చంద్రబోస్ ఎట్ట చనిపోయాడో ఇప్పటిదాకా ఎవరికి అంత మిస్టరీగా ఉంటుంది. చాలా సంవత్సరాలు మిస్టరీగా ఉండింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 2014లో కమిటీని అపాయింట్ చేశారు. సుభాష్ చంద్రబోస్ యొక్క మరణం యొక్క జరిగినటువంటి సంఘటనను కొంత వెలుగులోకి తీసుకురావాలన్న ప్రయత్నం జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారి పేరు మీద ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలని కలకత్తా నగరంలో ప్రయత్నం జరిగింది. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారి యొక్క స్టాచ్యూని కూడా పెట్టాలని ప్రయత్నం జరిగింది. ఈ రోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూడా సుభాష్ చంద్రబోస్ నివాళులు అర్పించేటువంటి స్థాయికి భారతదేశం వచ్చింది. ఇది ఒక రకంగా దేశభక్తుల యొక్క ప్రయత్నం. అయితే నేను ఆ రోజు చెప్తున్నా, మళ్ళీ రారా రష్యా, లేలే రష్యా, గర్జించు రష్యా, గాండ్రించు రష్యా, భారతదేశాన్ని తీసుకో రష్యా, ఈ తీసుకో రష్యాలోనే నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఈ రోజు తెలంగాణ గడ్డ మీద పెద్దలు చాలా మంది ఒప్పుకోకపోవచ్చు ఆర్గ్యుమెంట్ ను, ఏమైనా ప్రసాద్ గారు ఒప్పుకుంటారో తెలియదు కానీ ఈ తెలంగాణ గడ్డ మీద కూడా మరో రష్యా సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం జరిగినటువంటి ప్రయత్నంలో భాగంగానే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పేరుతో ఒక కమ్యూనిస్ట్ ఉద్యమం జరిగింది. అది కూడా దేశద్రోహపు ఉద్యమమే.
నేను మళ్ళీ దేశ స్వతంత్ర పోరాట ఉద్యమం కాదు, తెలంగాణ సాయుధ రైతాంగం పేరుతో జరిగినటువంటి పోరాటం కూడా ఈ తెలంగాణ గడ్డను రష్యాకు బానిసం చేయడం కోసం, రష్యాకు అప్పగించడం కోసం తెలంగాణలో కొంతమంది కమ్యూనిస్టు ప్రయత్నం చేశారు. అది దేశభక్తి ప్రయత్నంగా ఈ రోజునటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. దీన్ని నేను ఏకీభవించాను. సుభాష్ చంద్రబోస్ చరిత్ర ఏవైతే కనుమరుగు చేసే ప్రయత్నం చేశారో, నిజాం గడ్డ మీద కూడా నిజాం వ్యతిరేక పోరాటాన్ని సాయుధ పోరాటంగా తీసుకొచ్చేసి దీనికి సంబంధించి మిగతా ఏ నాయకుల యొక్క పేర్లను కూడా బయటికి రాకుండా చేశారు ఈ ప్రయత్నము. మీకు బురుగుల రామకృష్ణారావు లాంటి వాళ్ళ పేర్లు ఇప్పుడు మనకు కనపడతాయా? ఎవరైనా మందుల నరసింహరావు అనేటువంటి వ్యక్తి మొదటి విద్యాశాఖ మంత్రి తెలంగాణ. ప్రకాష్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి, చరిత్రను తిరిగి రాసేందుకు నిజంగానే బీజేపీ ప్రయత్నిస్తుందా? ఏం చెప్తారు మీరు? తప్పకుండా ఈ దేశ చరిత్ర అందుకోసం దేశ చరిత్రను తిరగ రాయడం కోసం జరుగుతున్నటువంటి ICHR ద్వారా కావచ్చు, మిగతా ద్వారా కావచ్చు, అయితే ప్రయత్నం జరుగుతుంటే కొంతమంది కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇస్లాం వాదులు కూడా, నేను ఇస్లాం అనేది అందుకు స్పష్టంగా చెప్తాను, ఇస్లాం వాదులు కూడా చరిత్రను కాషాయ భారతదేశ యొక్క విద్యా విధానం కాషాయీకరణ, అంటే కాషాయం రంగేస్తాం విద్యా విధానానికి. అంటే మీరంతా ఎర్ర రంగేశారు, మేము కాషాయ రంగేశాం, మీరంతా ఆకుపచ్చ రంగేశారు, మేము కాషాయ రంగేస్తున్నామా? కాదు, వాస్తవ చరిత్రను భారత ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని మాత్రమే మేము భావిస్తున్నాం. నేను అందుకోసం చెప్తున్నా, కుతుబ్ షాహీసు సెక్యులర్స్, నిజాం సెక్యులర్, ఇంకా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కమ్యూనల్, బీజేపీ కమ్యూనల్ ప్రభుత్వం. నేను మీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకోసమే సుభాష్ చంద్రబోస్ కూడా నేను చరిత్రలో కొన్ని ఆ సుభాష్ చంద్రబోస్ మెస్ అంటే కొన్ని సంఘటనలు మనకు గుర్తొస్తుంటాయి. సుభాష్ చంద్రబోస్ కమ్యూనిస్టులు కొంత ప్రయత్నం కూడా చేశారు. ఆయన గియాసుద్దీన్ గా మారి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి కాబూల్లో ఆయన కొంతకాలం ఒక కాబూలి మన డ్రై ఫ్రూట్స్ అమ్ముకునే షాప్ లో ఉండి అక్కడ నుంచి ఆయన రష్యాకు పోయి, రష్యా సహకరించకపోతే అక్కడ నుంచి జర్మనీకి పోయాడనే చరిత్ర కూడా, అంటే ఏ వాస్తవాలు మనకు తెలియదు కానీ భిన్న కోణాల్లో కూడా ఉంది. కాబట్టి రష్యా నుంచి జర్మనీకి పోయి, జపాన్ ద్వారా జర్మనీ పోయాడని, ముందు రష్యాకు ప్రయత్నం చేశాడు కాబట్టి ఆయన సోషలిస్టు అని, ఆయన ఫ్యూడల్ వ్యతిరేక వ్యవస్థ దీనికోసం ఉన్నాడని, మళ్ళీ కమ్యూనిస్ట్ దాన్ని సరి చేసుకుని బెంగాల్లో వాళ్ళ అధికారం ఉండాలి కదా, 30 ఏళ్ళు ఉన్నారు కదా, అందుకోసం సవరించుకునే ప్రయత్నం కూడా కొంత బెంగాల్లో సుభాష్ చంద్రబోస్ యొక్క ఒక ఐకానిక్, ఒక మంచి ఫ్రీడమ్ ఫైటర్ గా చూస్తారు. కాబట్టి ఈ డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నాలు కూడా కమ్యూనిస్ట్ ప్రయత్నం చేశారు. కానీ మొత్తానికి సుభాష్ చంద్రబోస్ యొక్క చరిత్రను భారత ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అదొక్కటే కాదు మేడం, ఈ సందర్భం ఒకటి గుర్తు చేస్తే, ఆజాద్కి అమృతోత్సవ సందర్భంగా అన్సంగ్ లీడర్స్ ఎవరైతే చరిత్రలో బయటికి రానటువంటి స్వాతంత్ర సమర యోధుల యొక్క చరిత్రను ఈ రోజు ఈ సందర్భంగా మనం బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అనేక మంది అజ్ఞాత వ్యక్తులు, అనేక మంది వేలాది లక్షలాది మంది అజ్ఞాత వ్యక్తుల యొక్క చరిత్ర ఈ రోజు భారతదేశానికి తెలవాలి. ఎందుకంటే దీన్ని 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలన కావచ్చు, లేదా కాంగ్రెస్ భావజాలంతో పనిచేసినటువంటి ఇస్లాం భావజాలంతో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదే ఇస్లాం భావజాలంతో పనిచేస్తున్నటువంటి TRS ప్రభుత్వం కూడా కావచ్చు. నేను మళ్ళీ ఇదే పదం ఉపయోగిస్తున్నా, ఇస్లాం భావజాలంతో పనిచేస్తున్న TRS ప్రభుత్వం కూడా అనేక మంది తెలంగాణ వీరులను, తెలంగాణ కోసం, తెలంగాణ విమోచన కోసం పోరాటం చేసిన వ్యక్తులను పేర్లు కూడా బయటికి రాకుండా తమకు ఇష్టమైన 2 పేర్లు బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దీన్ని మేము తప్పకుండా బయటకు తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో ప్రజలలో దేశభక్తి పెంచడం కోసం కావాల్సినటువంటి అన్ని ప్రయత్నాలను చరిత్ర ద్వారా బీజేపీ చేస్తున్న మాత్రం నేను తప్పకుండా చెప్పదలుచు. రైట్. కప్పర్ ప్రసాద్ గారు, ఆయన మరణానికి సంబంధించి ఎన్నో కథనాలు ప్రచురించబడ్డాయి, కానీ అవేమీ జెన్యూన్ కాదన్నప్పటికీ కూడా అసలు మరణం మిస్టరీ అయితే ఇంకా వీడలేదు. అసలు ఎందుకు నేతాజీ మరణాన్ని గత ప్రభుత్వాలు అసలు దర్యాప్తు పూర్తి చేయలేకపోయాయి? ప్రసాద్ గారు, అంటే ప్రధానంగా ఇందాక ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో చాలా వాస్తవాలు ఉన్నాయి. ఇక్కడ నేతాజీ ఇప్పటికీ మనం గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, ఆయన జయంతి తప్ప వర్ధంతి లేని నాయకుడిగా మనం చెప్తా ఉంటాం. ఇప్పటికీ ఆయన మరణించాడా, బతికి ఉన్నాడా? బతికుంటే ఎక్కడున్నాడు అంటే బతికుండేటువంటి అవకాశం అయితే లేదు, ఎందుకంటే 125 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ఆయన మరణించే ఉంటాడు. మరణించుంటే ఎప్పుడు మరణించిండు, ఎలా మరణించారు అనే అంశాలు కూడా ఎక్కడ, ఏ దేశంలో మరణించారు, ఆయన చివరి ఆయన భౌతిక కాయం ఏమైంది అనేటువంటి విషయాలు అయితే ఇప్పటిదాకా తెలియలేదు. కానీ 7 సంవత్సరాలు నేను ప్రకాష్ రెడ్డి గారిని అడిగేది ఒక క్వశ్చన్ ఏంటంటే, నేతాజీ విషయంలో మీరు ఇంత పట్టుదలతో ఇన్ని విషయాలు చెప్తా ఉన్నప్పటికీ గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం కానీ, లేదా ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 సంవత్సరాలలో నేతాజీ యొక్క మరణం జరిగిందా, జరగలేదా, జరిగితే ఎలా జరిగింది, ఈ మిస్టరీని ఛేదించేటువంటి కార్యక్రమం ఏమైనా జరిగిందా, జరిగితే అది ఏ రకంగా జరిగింది, దర్యాప్తు పూర్తయిందా, పూర్తవుతుందా, లేకపోతే ఈ విషయాలను నిజంగా ఏమైనా ప్రజలకు తెలియజేసే అవకాశాలు ఉన్నాయా? లేదు, నేతాజీ యొక్క చరిత్ర అక్కడి వరకే, అంటే ఆయన బతికున్నంత కాలమే ఆయన యొక్క జీవిత విశేషాలని చెప్పి అక్కడి వరకే ఆయన చరిత్రను ముగించేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఈ విషయాలపైన ప్రకాష్ రెడ్డి గారు కొంత సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇంకో అంశం ఏంటంటే, ఇందాక స్పష్టంగా చెప్పారు, నేను కూడా అదే భావనతో ఉన్నా, నేతాజీ చేసినటువంటి విషయాలు ఎందుకు బయటకు రాలేదంటే ఆయన గాంధీజీని వ్యతిరేకించారు.
గాంధీజీ సిద్ధాంతాలని, గాంధీజీ కార్యాచరణ ఆయన వ్యతిరేకించారు. గాంధీజీ కార్యాచరణ వ్యతిరేకించడం అంటే ఆ రోజుల్లో అది ఒక పెద్ద దేశద్రోహం కింద, అంటే ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది, ఆ దేశద్రోహం కింద భావిస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత కమ్యూనిస్టుల గురించి ప్రస్తావన తెచ్చారు. నిజంగానే కమ్యూనిస్టులకు భారతదేశ స్వతంత్ర పోరాట చరిత్రలో కమ్యూనిస్టులకు ఒక్క పేజీ కూడా లేదు. కమ్యూనిస్టులు ఈ పోరాటంలో ఎక్కడ పాల్పంచుకోలేదు, వాళ్ళ భాగస్వామ్యం అసలు లేనేలేదు వాస్తవంగా అయితే. కానీ చరిత్రలో చూసినప్పుడు అందరికంటే ఎక్కువ పోరాట చరిత్రలు పుటలుగా రాసుకున్నది కమ్యూనిస్టులే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత చరిత్రను రాసేటువంటి పనిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మేధావులుగా పేర్కొనబడుతున్నటువంటి కమ్యూనిస్టుల చేతుల్లో పెట్టింది. అప్పటికి వాళ్ళను అంతే, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో అది మాత్రమే ప్రజల ముందు పెట్టి వాళ్ళకి అవసరం లేని విషయాలన్నింటినీ పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు గత 7 సంవత్సరాలుగా, అంటే లేకపోతే పూర్తి స్థాయిలో, అంటే దేశ స్వతంత్రం తరువాత పూర్తి స్థాయిలో జాతీయవాద ప్రభుత్వం ఏర్పడ్డది ఈ టైంలోనే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే 7 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. అత్యధిక సీట్లు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం. మరి ఈ 7 సంవత్సరాలలో ఏమైనా ఆ మార్పు ఏమైనా జరిగిందా? చరిత్రను తిరిగి ప్రజలకు వాస్తవ చరిత్రలు తెలిపేటువంటి మార్పు ఏమైనా జరిగిందా అంటే, నాకు తెలుస్తున్నంత మటుకు ఇప్పటికైతే ఆయా శాఖలలో ఉండబడే అధికారులు లేదా ఈ చరిత్రను ప్రజలకు తెలియజెప్పేటువంటి శాఖలలో కానీ, లేకపోతే అవార్డులు ఇచ్చేటువంటి వాటిల్లో కానీ, లేకపోతే సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాలలో కానీ ఇప్పటికీ ఇంకా ఇస్లాము కమ్యూనిస్టుల వాసన కనబడుతూనే ఉంది. ఇప్పటికి కూడా అవార్డులు వస్తున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో గతంలో ఈ దేశాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్లకు ఇస్లాంను లేదా కమ్యూనిజాన్ని ప్రబోధించేటువంటి రచనలకే ఇలా ఈ జాతీయవాద ప్రభుత్వం అని చెప్తున్నటువంటి మోదీ ప్రభుత్వంలో కూడా అవార్డులు వస్తూ ఉన్నాయి. మరి వీటిని ఇంకా ఎందుకు 7 సంవత్సరాలలో కూడా ఎందుకు మార్చలేకపోయినారు? ఈ విషయాలపైన కూడా ప్రకాష్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. వీటికి ఆయన సమాధానం చెప్పాలి. రైట్, ఫైనల్ గా ప్రకాష్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ అండి, ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది. నేను ఒకటి మాత్రం ప్రసాద్ గారు అడిగినటువంటి దానికి మొదటి ఏంటంటే 2014లో మోడీ గారి ప్రభుత్వం అధికారంలో రాగానే మొట్టమొదటిసారిగా దీన్ని స్టడీ కోసం అని చెప్పి కూడా, అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క మరణానికి సంబంధించిన మిస్టరీని ఛేదించడానికి ఒక కమిటీని కూడా అపాయింట్ చేశారు. వాళ్ళు చాలా సమాచారాన్ని సేకరించారు. అయితే మొత్తానికైతే వాళ్ళు బయట పెట్టలేకపోయిన మాట వస్తాం. అప్పుడు కూడా టీవీ ఛానళ్లలో మనం కూడా ఇట్లాగే రాజ్ న్యూస్ అప్పుడు ప్రాబబ్లీ నేను రాలేకపోయిండొచ్చు, కానీ చాలా ఛానల్లో కూడా సుభాష్ చంద్రబోస్ సంబంధించిన చర్చ జరిగింది కూడా. అప్పుడు బీజేపీ ఆ ప్రయత్నం జరుగుతుందా, చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఉండబోతుంది, నిజామా అబద్ధమా ఎంతని చాలా 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 మనం కొంత ప్రయత్నం జరిగింది కూడా. కానీ ఆ ప్రయత్నం కొంత పూర్తి స్థాయిలో మనం సాధించలేకపోయినాం. ఎందుకంటే ఆనవాళ్ళు దొరకలేదు, కాలం గడిచిపోయింది. దాన్ని ఒక ఎవిడెన్సెస్ ఏవైతే నమూనాలు తీసుకోవాలని పూర్తిగా తెనబరుగైపోయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో విజయం సాధించాలన్నమాట వాస్తవమే. కానీ ఈ యొక్క దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసమే కలకత్తాలో ఒక మ్యూజియం తో పాటు ఈ రోజు ఇండియా గేట్ దగ్గర కూడా అటువంటి ప్రయత్నం జరుగుతుంది. మోడీ వీరి యొక్క స్మారకమైనటువంటి అది ఏర్పాటు జరుగుతుంది, నేతాజీ యొక్క స్మారకం ఇది. అదేవిధంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో కూడా నేతాజీ చిత్రపటం ఈరోజు ఉంది కూడా. కాబట్టి ఇంకా కొంత ప్రయత్నం జరుగుతుంది. ఇంకేమన్నా సమాచారం దొరికితే, చారిత్రకమైనటువంటి నేపథ్యం అంటే అటువంటి సంఘటనలు దొరికితే తప్పకుండా చరిత్రను మళ్ళీ పునర్రచించే ప్రయత్నం జరుగుతుంది. కానీ సాధ్యమైనంత వరకు కొంత సమాచారం సేకరించిన ఇప్పుడు ఆ మిస్టరీ మాత్రం మిస్టరీగానే ఉంది. అతను సబ్మెరైన్ లో చనిపోయాడా, ఎయిర్ క్రాష్ అంటే హెలికాప్టర్ ఎయిర్ క్రాష్ చనిపోయాడా, ఇంకా ఇవన్నీ ఈ మిస్టరీ మాత్రం మిస్టరీగానే ఉంది. ఎందుకంటే జపాన్ లో కూడా జపాన్ హెలికాప్టర్ లో పోయినాడా, సబ్మెరైన్ లో పోయినాడా పక్కన పెడితే ఈ రోజు మాత్రం ఒకటి దురదృష్టకరమైన సంఘటన, ఒక బాధాకరమైన సంఘటన చెప్పదలుచుకున్నాం మేడం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత గడ్డ మీద అడుగు పెట్టినటువంటి చిటగాంగ నగరం భారతదేశం లేకపోవడం, దాన్ని వదులుకున్నటువంటి అప్పటి నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ భారతదేశ చరిత్ర బతుకున్నంత వరకు వారిని వేటాడాల్సిందే. ఎందుకంటే నెహ్రూ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆనవాళ్ళు ఉండాల్సిన చిటగాంగ రేవు ఏదైతే బంగ్లాదేశ్ లోకి పోయిందో, అక్కడ హిందువులు 90% ఉన్నా బంగ్లాదేశ్ అప్పటి తూర్పు పాకిస్తాన్ కప్ప చెప్పినటువంటి చరిత్ర బ్రిటిష్ వాళ్ళది, బ్రిటిష్ వాళ్ళతో కుమ్మక్కైనటువంటి కాంగ్రెస్ పార్టీది. కాబట్టి చిటగాంగ్ లో ఈ రోజు సుభాష్ చంద్రబోస్ యొక్క స్మారక విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అవసరం మాత్రం ఉందో, అది ఎంతవరకు సాధ్యమవుతుందో కాలం ముందు. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ విజయరామరావు గారు, థ్యాంక్ యూ కపిల్ ప్రసాద్ గారు. మొత్తానికి రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద గొప్ప స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. నేతాజీ హోలోగ్రామ్ విగ్రహం ఇప్పటికే అక్కడ ఇండియా గేట్ వద్ద అయితే ఏర్పాటు చేశారు. నిజంగానే జననం మాత్రమే ఉండి మరణం లేని వ్యక్తి నేతాజీ అనే చెప్పుకోవచ్చు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.